కొన్ని ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి చోట్ల గానీ, మధ్యతరగతి ఎక్కువగా ఉండేటటువంటి గానీ ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అది మనకి నచ్చనటువంటి మనిషి మీద మనం ఒక వదంతిని సృష్టించేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగుండా ఒక అమ్మాయి అందగత్తె ప్లస్ ఒద్దికగా ఉంది, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమె ఎంత తెలివైన అమ్మాయి ఎంత మంచిగా ఉంది అమ్మ అనగానే మిగతా అమ్మలక్కలు దానికి ఎవడో రాత్రిపూట వెళ్తున్నాడు, పొద్దునపూట వెళ్తున్నాడు, ఇట్లాగా ఫస్ట్ ఒక్కొక్క ముక్క అట్లాగా రైట్ చేస్తే నిదానంగా అమ్మాయి ఎంత చక్కటిదైనా సరే ఆ చక్కనమ్మకి బోలెడన్ని చిక్కులు వస్తాయి. ఏది ఒక వ్యభిచారిగా చిత్రీకరించేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే మైండ్ గేమ్. ఇప్పుడు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆ మైండ్ గేమ్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతుంది. వాస్తవంగా మొన్న జరిగినటువంటి వాళ్ళ రాష్ట్ర స్థాయి సమావేశం నుంచి కానీ తర్వాత కానీ ఇప్పుడు నేను అందులో ఉన్నటువంటి ఇన్డెప్త్ నాయకులతో, అంటే హై పొజిషన్స్లో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నటువంటి మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు ఒక్క ప్రతిపాదన కూడా వెళ్ళలేదు. 6, 12, 5, 7, 5, 9 ఇట్లాంటివేవి కూడా. అట్లాగే అసలు చంద్రబాబు నాయుడు నుంచి నేరుగా ప్రతిపాదన ఏది వెళ్ళలేదు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం ఆత్మగల వాళ్ళు, లేకపోతే జనసేనలోని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని కలపాలనుకుంటున్న వాళ్ళు వీళ్ళు అంకెలు లెక్కేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. నడ్డా దగ్గరికి మాత్రం ఒకళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడారని, ఆయన ఏదో 6, 12 వస్తాయా అని అడిగారని అన్నటువంటిది కూడా వీళ్ళు ప్రచారం చేసినటువంటిది. ఓవరాల్గా సీన్ కట్ చేస్తే ప్రత్యక్షంగా ఇద్దరి మధ్యన చర్చలైతే ఈ రోజు వరకు జరగలేదు. ఇదంతా మధ్యవర్తుల కథ నడుపుతున్నారు. అట్లా కనుక కాకపోతే భారతీయ జనతా పార్టీ అధిష్టానమే దిగొస్తుందనుకుంటే వాళ్ళు దిగి రావట్లేదు. దించడానికి ప్రయత్నిస్తున్నటువంటి జనసేన మాట వింటలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని కొలటగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం వైసీపీతో లింక్ అయిపోయి ఉన్నదన్నో, లేకపోతే కనుక ఏది షర్మిలతో గురించి తాజాగా రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు కదా, బీజేపీ వాళ్ళు ఫీల్ అవుతారు షర్మిల ఇన్విటేషన్ మనం ఎందుకు తీసుకోవాలి అన్నారని, ఇంత దరిద్రపు వివరణలతో దగా వార్తల్ని ఇక ప్రొజెక్ట్ చేయబోతున్నారు.